నమస్కారం అండి. నేను ఆయుర్వేద వైద్యం చేసే పరంపర వైద్యులం మేము. మా వైద్యం పేరు హిమశిఖర ఆయుర్వేద మూలిక వైద్యం అండి. నేను నెల్లూరు రూరల్ పొట్టేపాలెము జొన్నవాడ పోయే రూట్లో మేము పెట్టి ఉన్నాము. రామాలయం ఇది వైద్యశాల ఉండేది. ఇప్పుడు ఈరోజు ఏంటంటే ప్రతి వారికి ఆయాసము, ఈ కూల్ డ్రింక్స్, ఫ్రిడ్జ్లో వస్తువులు ఇవన్నీ తిని తినే తిండి మన ఆహారం శైలిని పిల్లకాయల నుంచి వాళ్ళు ఫ్రిడ్జ్లో నీళ్లు, కూలింగ్ నీళ్లు ఇవన్నీ తాగి ఆస్తమానం ఎక్కువైపోతున్నది. ఈ ఆస్తమాకి చూర్ణం అండి ఇది ఎంతటి మొండి వ్యాధి అయినా సరే దీనికి మించింది లేదని మా గురువుగారు ముది మహారాజు ఆయనకు 2 చేతులు ఎక్కి ఆయన పాదాలకి నమస్కారం చేసిన నాకు తక్కువేనో. నేను శ్రీశైలంలో ఆయన దగ్గర 7 సంవత్సరాలు ఉన్నాను. 7 సంవత్సరాల్లో కూడా ఆయన కాడ నేను విద్య నేర్చుకున్నానండి. ఆస్తమాకి ఎటువంటి ఆస్తమా ఉన్నా కొంతమంది హాస్పిటళ్లకు సంవత్సరాలతో పాటు తిరుగుతూ ఉన్న వాళ్ళకు తగ్గదు. ఆ మిషన్లు పెట్టి లాగుతా వాళ్ళకు అలవాట్లు మారరు, వాళ్ళు ఏం కాదు. మా దగ్గరికి వస్తే నేను ఒక మండలం అంటే 41 రోజు, 41 రోజుకి క్లియర్గా తగ్గిపోతుంది. మీరు గ్యారెంటీ ఇస్తారా గురువు గారు? నేను గ్యారెంటీ అండి. నేను ఇచ్చే ప్రతి వస్తువు గ్యారెంటీ, ప్రతిదానికి గ్యారెంటీ. గ్యారెంటీ అంటే ఒక్క పైసా నేను తీసుకున్నాను. నేను ఏదో సేవాభావం చేయాలని ఎన్ని చేసినా నాకేం ఇది కాలేదు. ఇప్పుడు దాకా నాకు 47 సంవత్సరాలు వచ్చేసాయి. ఇప్పుడు ఏంటి సగం 47 సంవత్సరాలు అంటే అర్ధ భాగం అయిపోయినట్టే. అప్పుడు మాదిరిగా 100 సంవత్సరాలు అనేది గ్యారెంటీ లేదు. రేపేం జరగద్దు అనేది తెలియని రోజుల్లో ఏదో లాస్ట్లో అయినా మనం మంచి పని, మంచి సేవా కార్యక్రమం చేయాలని చెప్పేసి నేను శ్రీశైలానికి పోయినాను. ఆ శివుడే అనుకుంటాను మా గురువు గారిని. నేను ఆయనే దైవము, ఆయనే దేవుడము, మొత్తం ఆయనే అనుకుంటాను. ఎందుకు పోయినానని నాకు తెలియదు, ఎందుకు ఇచ్చేసానని తెలుసు. కాకపోతే ఆయన పోయిన కాడికి నాకు ఏం దొరికిందంటే ఆయన మోక్షం నాకు ఇచ్చాడు. ఈ 6-7 ఇది యోగాలు చెప్పాడు. ఆ 6 వేగాలు కూడా చాలా మంచివి. ఇంకొక యోగం ఉంది, అది లాస్ట్లో చెప్తాను. ఈరోజు మాత్రం ఆస్తమాకి అంటే ఉబ్బసము. ఆ మెడిసిన్ వల్ల వస్తే ఇంకా మెడిసిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ జీవితంలో నీకు రాదు. ఇది పక్క. నేనే కాదు, ఏ వైద్యుడు, ఆయుర్వేద వైద్యుడు ఎవరిచ్చినా కూడా వాళ్ళు పథ్యం కరెక్ట్గా ఉంటే మళ్ళీ ఆ రోగం రాదు. ఇంగ్లీష్ మెడిసిన్కు మాకు అదే తేడా. మాది ఒకసారి మా మెడిసిన్ వాడితే మళ్ళీ రాదు. ఎవరిచ్చినా సరే ఆయుర్వేదం, కానీ పథ్యం ఉండాలండి. ఆ పథ్యం మీరు కరెక్ట్గా ఉంటే మీకేమి ఇది లేదు. ఉబ్బసానికి మెడిసిన్ చాలా తక్కువలో అంటే పేదవాడి కాడి నుంచి మారదాకా ఎవడైనా నా వైద్యం వాడవచ్చు. ప్రతి వాడికి అందుబాటులో ఉంటుంది నా వైద్యం, ప్రతి వాడికి ఇస్తాను. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 8885596677. నమస్తేనండి.